గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు 1 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితుందండి. సో, అరౌండ్ మనకు 55,000 దగ్గర గ్యాప్ డౌన్ అయితుంది. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు ఖచ్చితంగా 55,800 బ్రేక్ అవ్వాల్సిందే అండి. ఎందుకనంటే చాలా రోజుల నుంచి 55,000 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్‌లో అప్ సైడ్ ట్రై చేసింది. సారీ అప్ టు ఏందంటే 55,000 దగ్గర బయింగ్ చేశారు కదా! సో, ఈ గ్యాప్ అప్‌లో అందరిని బై చేపించిన తర్వాతకి మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అనేది జరిగిందండి. ఓకే. సో, ఇప్పుడు ఈ టైంలో ఎవరు 55,000 దగ్గర బై చేయరు. ఎందుకంటే ఆల్రెడీ చేసేవాళ్ళందరూ లాస్ అయ్యారు రేపటికి. సో, ఇప్పుడు 50,000 బ్రేక్ అయితే మనోళ్ళందరూ సెల్లింగ్‌గా మారుతారు. సో, ఇప్పుడు డైరెక్ట్ మనం 50,000 బ్రేక్ అయిన తర్వాతకి కంటిన్యూ‌గా పడిందంటే, మనం నెక్స్ట్ వచ్చేసి 54,000 దగ్గర, 700 దగ్గర ఏమన్నా బయింగ్ ఆప్షన్ ఎంచుకుందామండి. ఎందుకంటే కంటిన్యూ‌గా పడుతది అనిపించట్లేదు. సో, ప్రీవియస్ డేస్‌లో చూసుకుంటే చాలా వరకు మార్కెట్‌లో మనకు 55,000 నుంచి 54,200 దగ్గర నుంచి బాగా మనకు డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అయిందండి. ఓకే. సో, మార్కెట్‌లో ఇంకోటేందంటే డౌన్ సైడ్ ఎస్ఎల్స్ కూడా అవైలబుల్ లేవు. సో, మార్కెట్‌ల 55,000 బ్రేక్ అయినా గాని బై చేయడం బాగా జరిగింది. ఓకే. సో, అది దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌లో మనం డైరెక్ట్ సెల్ చేయకుండా మార్కెట్‌లో మనకు పడినా గాని మళ్ళా రివర్స్ అయ్యే ఛాన్సే ఉంటది. రివర్స్ అంటే 50,000 బ్రేక్ అయ్యేదని చెప్తలేను. సో, చెప్తున్నాను. ఎవరైతే 50,000 డౌన్ తర్వాతకి సెల్ చేశారో సో, వాళ్ళ ఎస్ఎల్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు ఫర్దర్‌గా డౌన్ సైడ్ ఉంటది. కంటిన్యూ‌గా ఉండదు. సో, సెల్ అండ్ రైజ్ ఉంటదండి. ఓకే. సో, ఇప్పుడు సెల్లర్స్‌కి టార్గెట్ చేయనీకి ఎస్ఎల్స్ లేవా అంటే ఉన్నాయండి. వీళ్ళెక్కడంటే సో, నిన్న ఆల్రెడీ మనకు ఫ్రైడే రోజు ఏదైతే మూవ్‌మెంట్ ఉందో, ఈ మూవ్‌మెంట్ చూసి బీటీఎస్‌టీ పెట్టుకొని ఉండుంటారు. సో, రిటైల్ ట్రేడర్స్ వారిని ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో మనకు ఫాల్ అనేది జరిగిందండి. ఓకే. దాని తర్వాతకి ఏమైంది మార్కెట్‌లో కంటిన్యూ‌గా పడకుండా ఈ 55,000 అబోవ్ బయింగ్ చేపించిందండి. అంటే స్లోగా అంటే మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంటదేమో అని ఇక్కడ బయర్స్‌కి ఒక హోప్ క్రియేట్ చేసిందనమాట. సో, దాని తర్వాత మార్కెట్‌లో మనకు ఈరోజు గ్యాప్ డౌన్ అయితుందండి. సో, సెల్లర్స్‌ని మనం టార్గెట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడంటే 50,500 అబోవ్ ఉంటాయి ఎస్ఎల్స్. సో, మార్కెట్‌లో హెవీ డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉండేది గానీ, సో, గ్యాప్ డౌన్ అయిన వాటికి సో, మార్కెట్‌లో మనకు పడే ఛాన్సే ఉంటదండి. ఒకవేళ 54,700 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనం ఇంకా కంటిన్యూ‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో ఇక్కడ డిమాండ్ జోన్ క్రియేట్ అయింది కాబట్టి సో, మార్కెట్ ఇక్కడ నుంచి మనకేమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనండి. సో, లెట్స్ సీ చూద్దాం. సో, నిఫ్టీ కూడా చూసారా అందరిని బై చేపిచ్చింది. సో, 25,000 బ్రేక్ అయ్యేసరికి మార్కెట్‌ల బయర్స్ అనేది ఎంట్రీ అయ్యారండి. సో, వాళ్ళ మార్కెట్‌ల వాళ్ళు కూడా ఎస్సెల్ హిట్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, మార్కెట్‌లో నిన్న జరగాల్సింది జరగలేదు కాబట్టి సో, మార్కెట్‌లో మనకు ఈరోజు అనేది ఫాలో అవుద్దండి నిఫ్టీలో. సో, ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈరోజు గనక నిన్నటి క్లోజింగ్ బ్రేక్ అయిందంటే మాత్రం మార్కెట్‌ల మనకు నెక్స్ట్ డే గూడా బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ కాకపోతే మాత్రం మార్కెట్‌ల మనకు కంటిన్యూ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో కంటిన్యూ పడిపోతుందండి. వన్ కూడా టార్గెట్ రీచ్ అయిపోయింది వీళ్ళకు. సో, మార్కెట్‌లో సెల్ సైడ్ ఛాన్స్ ఇయ్యకుండా కంటిన్యూ పడిపోయిందండి. సో, టార్గెట్ రీచ్ అయిపోయింది మన పుట్ సైడ్. సో, ఇప్పుడు మార్కెట్‌లో అందరూ సెల్ చేస్తారండి. సో, వాళ్ళ స్టాప్ లాస్ చేయనికి మార్కెట్‌ల ఈ గ్యాప్ ఫిల్ చేయనికి అప్ సైడ్ రావాలి. నేను ఇంకా మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. తొందర పడొద్దు. లాస్ట్ టైమ్ ఇట్నే అయింది నాకు కూడా. మార్కెట్ వెళ్ళిపోతుందని సెల్ చేశాను. ప్రాఫిట్ వచ్చిందిలే గానీ అలా చేయకూడదు. సో, చేసి ఇక్కడ చేయాలి. నేను మధ్యలో ఇలాంటి ట్రేడ్ చేయకూడదని ఆగాను. సో, మార్కెట్‌లో 580 బ్రేక్ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ చేస్తానండి. లేదంటే ఈ గ్యాప్ ఫిల్ అయినాకైనా సెల్ చేస్తాను. ఎందుకంటే అందరూ సెల్లింగ్ మూడ్‌లోకొచ్చారు. సెల్ చేస్తారు. సో, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి సో, మార్కెట్‌లో మళ్ళీ పడాలి. సో, ట్రేడ్ ఎంటర్ అయ్యానండి. రిస్కీ ట్రేడ్ ఇది. ఎందుకంటే మనకు సెల్లర్స్ అయితే యాడ్ చేపిస్తుంది. దాని తర్వాత మార్కెట్‌లో ఏమైద్దో తెలియదు. ఇంకా నియర్ బై 500 లెవెల్ ఉంచేపటికి మార్కెట్‌లో ఇక్కడి నుంచి మళ్ళా బయింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువుంటది.
సో, ఎగ్జిట్ అయిన మార్కెట్ నుంచి. సో, ఈరోజు గూడా మార్కెట్‌లో మనకు 8,000 ప్రాఫిట్ చూపించిందని బుక్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ డేస్‌లల్లా అలాగే ఉంటే మార్కెట్‌ల చాలా ప్రాఫిట్ తగ్గింది. సో, డౌన్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. మళ్ళీ 54,500 దగ్గర డైరెక్ట్ బ్రేక్ అయిన చేపటికి మార్కెట్‌లో మళ్ళా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఎక్కువేం రివర్స్ కాదు. మళ్ళా ప్రాఫిట్ అంతా మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. అందుకని ఎగ్జిట్ అయ్యాను. సో, రేపు వినాయక చవితి అందరికి హాలిడే. సో, అడ్వాన్స్ వినాయక చవితి అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.